హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నమస్తే అండి, వెల్కమ్ టు రియల్ లైఫ్ టాక్స్. ఈవేళ నేను మీకు ఒక మంచి హెల్దీ లడ్డు చూపిస్తానండి. సున్నుండే హెల్దీ అనుకుంటారు కదా, ఇది దానికి మించిన హెల్దీ ఉంటుందండి. హెల్త్కి హెల్త్ బాగుంటుంది, టేస్ట్కి టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి నేను చూపించే లడ్డూని కూడా మీ ఇంట్లో ట్రై చేసుకొని చూడండి. ముందుగా కడాయి పెట్టుకొని ఒక మెజరింగ్ కప్ లాంటిది పెట్టుకోండి. నేను ఒక బౌల్ నువ్వులు, ఒక బౌల్ ఫ్లాక్స్ సీడ్స్, ఒక బౌలు పల్లీలు, ఒక బౌలు బాదం పప్పులు తీసుకున్నాను. మీకు ఇవే కాదు, మీకు ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మెలన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్ లడ్డు లాగే ఉంటుంది, కాకపోతే మనం ఇది బెల్లం వేసి చేసుకుంటాము, డేట్స్ కాకుండా. కాబట్టి దీన్ని లడ్డు అంటున్నాం. దాన్ని డ్రై ఫ్రూట్ లడ్డు మీకు తెలిసిందే, అది డేట్స్తో, ఓన్లీ డేట్స్ వేసి చేస్తారు, బెల్లంతో కాకుండా. ఇది నేను బెల్లం వేసి చూపిస్తున్నాను. ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి. నువ్వుల్లో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఎముకలకు కూడా బలాన్ని ఇస్తుంది, రక్తహీనత తగ్గుతుంది. ముందు హార్మోన్ బ్యాలెన్స్కి బాగా ఉపయోగపడుతుంది. అది అమ్మాయిలకి అయితే చెప్పాల్సిన అవసరమే లేదండి. నువ్వులు బెల్లం కలిపి తింటే వాళ్ళ యొక్క హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా బాగా మెరుగుపడుతుంది. నువ్వులు వేగిపోయాయి కదండి, ఒక ప్లేట్లో చల్లారబెట్టేసుకున్నాను. మళ్ళీ అదే బౌల్తో ఇంకొక కప్పు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేయించుకున్నాను. ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు తొందరగా వేగిపోతాయి, కాబట్టి మనం మాడిపోకుండా చూసుకొని కరెక్ట్గా రంగు ఎప్పుడు మారిందో అప్పుడు తీసేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ కోసం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి. దాంట్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఇంకా ఎటువంటి సీడ్స్లోనూ ఉండదన్నమాట. అందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల డైజెషన్ బాగా మెరుగుపడుతుంది. అంతేకాక హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు ఒకవేళ వెయిట్ లాస్లో ఉన్నారంటే ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవడం చాలా మంచిది. బాడీ ఫ్యాట్ కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది, కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఫ్లాక్స్ సీడ్స్ అనేది చూసారు కదా ఎలా వేగుతాయి అంటే చిటపటమంటాయండి. నువ్వులు వేగినట్టే. అప్పటిదాకా వేయించుకొని ఫ్లాక్స్ సీడ్స్ కూడా తీసుకొని అందులోనే పోసేసుకున్నాను. పర్వాలేదు, అన్నీ కలిపే ఆడుకుంటాం కాబట్టి మీరు ఒక దాంట్లోనే చల్లారబెట్టేసుకోండి, పర్లేదు. ఇప్పుడు ఒక కప్పు పల్లీలు తీసుకున్నానండి. పల్లీలు కొంచెం స్లోగా వేగుతాయి కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోండి, సరిపోతుంది. అతి తక్కువ చవకగా దొరికే ప్రోటీన్ ఏదైనా ఉంది అంటే అది పల్లీలేనండి. ఎనర్జీ కూడా ఎక్కువగా ఇస్తాయి, మజిల్స్ గ్రోత్కి ఉపయోగపడుతుంది, పిల్లలకి కూడా ఆకలి ఎక్కువసేపు వేయకుండా చేస్తుంది. ఇవి ఉడకబెట్టి చేసుకున్న, డ్రై రోస్ట్ చేసుకున్న చాలా మంచివండి. ఈ పీనట్స్ గురించి అందరికీ తెలిసినవే, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదనుకుంటున్నాను. అది చాలా మంచి చవకగా దొరికే ప్రోటీన్ ఏదైనా ఉంది అంటే పల్లీలేనండి. ఫ్లాక్స్ సీడ్స్లో అయితే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. అది పిల్లల బ్రెయిన్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది. బాదం కూడా మంచి బ్రెయిన్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది పిల్లలకి. అది మెదడు పనితీరు అనేది పిల్లల్లో బాగా పెంచుతుందండి. ఇందులో విటమిన్ ఈ ఎక్కువగా ఉండడం వల్ల చర్మానికి కూడా మంచిగా పనిచేస్తుంది. ఇవి మంచి ప్రోటీన్ స్టోర్స్ అనేవి మన బాడీలో ఉండేలా చేస్తాయండి ఆల్మండ్ అనేవి. ఇందులో మన పిల్లల బ్రెయిన్ గ్రోత్కి కూడా ఉపయోగపడేవి ఫ్లాక్స్ సీడ్స్, ఆల్మండ్స్ అండి. ఇవి బాగా ఉపయోగపడతాయి పిల్లల బ్రెయిన్ గ్రోత్కి. కానీ ఈ లడ్డూలు మాత్రం మితంగానే తీసుకోవాలండి. అంటే రోజుకు ఒక్కటి తింటే సరిపోద్ది, బాగుంది కదా అని చెప్పేసి ఎక్కువ మాత్రం పిల్లలకి పెట్టకండి. రోజుకు ఒక లడ్డు మాత్రమే పెట్టండి. ఎక్కువ అనేది తీసుకున్నా కూడా మంచిది కాదు, కాబట్టి మితంగా పెట్టండి. రోజుకు ఒకటి సరిపోతుంది లడ్డు అనేది, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా.
పెద్దవాళ్ళు అనేది కొంచెం పెద్ద సైజులో లడ్డు చేసుకొని తీసుకుంటే మంచిది. చిన్నపిల్లలకి చిన్న చిన్న లడ్డూలు చేసి ఇవ్వండి, బాగుంటుంది. వాళ్ళకి తినాలనే ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి అలా చేయండి. నేను మిక్సీ పట్టేసుకున్నాను, చూసారు కదా. కొంచెం బరగ్గా ఆడుకోండి, పర్వాలేదు. మరీ ఎక్కువగా ఆడేస్తే అందులో నుంచి ఆయిల్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. నువ్వుల్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది, ఆల్మండ్స్లో నుంచి ఆయిల్ బయటకు వస్తుంది, ఇంకా ఫ్లాక్స్ సీడ్స్లో కూడా కొంచెం ఆయిల్ అనేది ఉంటుంది, అది కూడా బయటకు వస్తుంది. కాబట్టి కొంచెం బరగ్గా పల్సిచ్చుకొని ఆడేసుకోండి, సరిపోతుంది. దీనికి ఇలాగ చుట్టినా సరే అయిపోద్దండి. కాకపోతే కొంచెం నెయ్యి కనుక వేసుకున్నాం అనుకోండి, బాగా ఉండకట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇదిగోండి, నేను మిగతా రెండో బ్యాచ్ కూడా వేసేసుకున్నాను మిక్సీలో. ఇప్పుడు ఆ 4 కప్పులు తీసుకున్నాం కదండి, 4 కప్పులు, ఒక కప్పు ఏమో పల్లీలు, ఒక కప్పు ఏమో నువ్వులు, ఒక కప్పు ఏమో ఫ్లాక్స్ సీడ్స్, ఒక కప్పు ఏమో బాదం పప్పులు తీసుకున్నాం కదా. ఆ బౌల్తోనే 1.5 దాకా బెల్లం పౌడర్ పడుతుందండి. బెల్లం పౌడర్ నా దగ్గర ఉంది కాబట్టి నేను బెల్లం పౌడర్ వేసుకున్నాను. అదే కనుక మీ దగ్గర మామూలు తురిమిన బెల్లం ఉంటే తురిమిన బెల్లమే వేసుకోండి, పర్వాలేదు, అది కూడా బాగానే ఉంటుంది. తురిమిన బెల్లం 1.5 కప్పు దాకా తీసుకోండి. నేను 1.25 వేసుకున్నాను. మా ఇంట్లో కొంచెం స్వీట్ కొంచెం తక్కువగా తింటారు కాబట్టి మామూలుగా అయితే 1.5 దాకా పడుతుందండి బెల్లం అనేది. మీరు టేస్ట్ తగ్గట్టు చూసుకొని వేసుకోండి. కొంచెం ఎక్కువగా తినే వాళ్ళు అయితే స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళు అయితే 2 కప్స్ కూడా వేసుకోవచ్చు బెల్లం. మిక్సీ పట్టి తెచ్చేసుకున్నానండి అవి కూడా. ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాచ్ వేసుకున్నాం కదా, ఈ రెండో బ్యాచ్ కూడా అందులో కలిపేసుకొని శుభ్రంగా బెల్లం రెండో బ్యాచ్లోనే వేసాం కాబట్టి బెల్లం ఫస్ట్ బ్యాచ్లో వేయలేదు కాబట్టి మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఈ లడ్డు బోన్స్ గ్రోత్కి అలాగే మైండ్ డెవలప్మెంట్కి కూడా బాగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ డైట్లో ఈ లడ్డు ఒకటి చేర్చుకుంటే చాలా మంచిదండి. 6 మంత్స్ పాటు అలాగా ఒక్కొక్క లడ్డు తిని చూడండి, రిజల్ట్స్ అనేది మీరే గమనిస్తూ ఉంటారు. ఇది ఆడవాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడే లడ్డు అండి ఇది. ఇందులో నువ్వులు, బెల్లం కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కూడా మెరుగుపడుతుంది. కాబట్టి మీ డైట్లో అనేది లడ్డూని మాత్రం యాడ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసారా, బాగానే కట్టేస్తుంది, కానీ నేను కొంచెం నెయ్యి వేసుకుంటే కలుపుకుంటే బాగా ఉండకడుతుంది కాబట్టి కొంచెం నెయ్యి అనేది వేసుకున్నాను. నెయ్యి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి ఇందులో, నెయ్యిలో కూడా. ఇందులో ADEK అనే విటమిన్స్ అనేవి ఉంటాయి కాబట్టి నెయ్యి కూడా వేసుకుంటే బాగా ఉండకడుతుంది. ప్లస్ అందులో విటమిన్స్ కూడా బాగుంటాయి. అందులో మనం చేసిన లడ్డూలో అన్నీ టేస్ట్ కూడా ఎన్హాన్స్ చేస్తుంది కాబట్టి నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే మంచిది. కాబట్టి నేను అందులో కొంచెంగా నెయ్యి వేసుకొని చుట్టుకుంటున్నానండి. అంతా నెయ్యి అంతా ఒకసారి పోసేయకండి, కొంచెం వేసుకుంటూ ఒక 5-6 లడ్డూలు కట్టుకోవడం, మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవడం, మళ్ళీ ఒక 5-6 లడ్డూలు కట్టుకోవడం అలా చేయండి. లేకపోతే మొత్తం అంతా ఒకసారి పీల్చేసి సరిగ్గా రాదు లడ్డూలు అనేవి. చూసారా, నేను కొంచెం వేసుకుంటూ లడ్డు చుట్టుకుంటున్నాను కదా, అలాగా కొంచెం వేసుకుంటూ లడ్డూలు చుట్టుకోండి. ఇదిగోండి, మంచి లడ్డు అనేది చుట్టేసుకుంటే మనకి లడ్డు రెడీ అయిపోయినట్టేనండి. హెల్దీ ప్రోటీన్ లడ్డు ఇది. మీ పిల్లల ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుందండి. అస్తమాటు కొంతమంది పిల్లలకి జ్వరాలు వచ్చేయడం, జలుబులు వచ్చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళు అస్తమాటు సఫర్ అవుతూ ఉంటే మన పెద్దలకు కూడా మనకి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. వాళ్ళ బాధను చూసి మనం కూడా ఇబ్బంది పడుతూ ఉంటాము. కాబట్టి వాళ్ళ డైట్లో అనేది మనం చేంజ్ తీసుకురావాలి. కాబట్టి ఇలాంటి లడ్డూలు అనేది మీ పిల్లల డైట్లో యాడ్ చేసి చూడండి, వాళ్ళ ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. అస్తమాటు ఈ ఫీవర్లు, జలుబులు బారిన పడకుండా ఉంటారు. ఈ లడ్డు తప్పనిసరిగా మీ ఇంటి దగ్గర ట్రై చేసుకోండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.